మేయర్గా ఉండాను, నా కొడుకు చేసేది నాకు సంబంధం లేదంటాడు. నా కొడుకు నాకు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా తప్పు చేస్తే బాధ్యత మోయాల్సింది తండ్రే. ఈరోజు నా కొడుకు పక్కన ఉన్నాడు, చెప్పి చేసినా చెప్పకుండా చేసినా తప్పు చేసినప్పుడు మీరు నన్నే అడుగుతారు సమాధానం, తల్లిని తండ్రిని. ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఈరోజు ఆ బాధ్యత నువ్వు తీసుకుంటానవా? నా కొడుకు నాకు తెలియదు అంటాడవా? కమిషనర్ చెప్పలేదంటాడవా? కమిషనర్ ఎందుకు చెప్తాడు నీకు? కనీసం 9 సంవత్సరాల నుంచి మేయర్గా ఉండావే, రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదా? అక్కడే నువ్వు తింటావు, అక్కడే ఎరుగుతావా? దేశంలో ఎక్కడని కాంట్రాక్ట్లు చేసేదానికి వ్యవస్థలు దొరకలేదా? అది తప్పు కాదా? నువ్వు బ్లాటెంట్గా తప్పు చేసినావు, దొరికిపోయినావు, అవినీతి చేసినావు. నీ దగ్గర పెన్ పవర్ ఉందని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వ్యవస్థలు రాసిచ్చినావు. దొరికి నీ పదవి పోతుందని, అవమానం అయిపోతాను అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో ఏదో బురద చల్లాలని చెప్పి నా మీద మాట్లాడుతున్నావు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు? నా మాల్ గురించి మాట్లాడుతున్నావా? మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా నాకు మాల్కు పర్మిషన్ ఇచ్చింది. సిగ్గులేదా మాట్లాడేదానికి? ఆ రోజు ఎట్లా ఇచ్చినారు పర్మిషన్? మీరు కళ్ళు మూసుకున్నారా తప్పు చేసింటే? ఈరోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి, ఈరోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి. నా ఆస్తులు నా వ్యవస్థలో 1% నేను ఎక్కడన్నా తప్పు చేసినట్టు నిరూపించిన ఆస్తులు కూడా వాళ్ళకే గవర్నమెంట్కి రాయిస్తాను నేను. అవినీతి చేయడం అనేది మా రక్తంలో లేదు. మేము సంపాదించుకుంటాం లెజిటిమేట్గా, న్యాయపరంగా వ్యాపారాలు చేసి సంపాదించుకుంటాం. నీ మాదిరి కక్కుర్తిపడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోం. ఆంధ్రప్రదేశ్లో ₹1 కాంట్రాక్ట్ కూడా నాకు లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹1 కాంట్రాక్ట్ నాకు లేదు. ఈరోజు కూడా రికార్డ్స్ అన్నీ పరిశీలించుకోండి. 2017లోనే 2016లోనే నేను ఆంధ్రప్రదేశ్లో వర్కులు చేయడం మానేసిన. ఈరోజు ₹1 నాకు ఎక్కడా లేదు. రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకో మిస్టర్ మాజీ మేయర్ గారు. నీ పదవి పోతుందని చెప్పి ఇష్టం చెట్లు మాట్లాడుతున్నావు. ఈరోజు ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే, నిరంతరం దాని మీద పోరాడుతూ ఉంటే, నువ్వు చేసిన అవినీతి మీద ఆమె వెలికి తీసి మాట్లాడుతూ ఉంటే, ఈరోజు కొత్త సంస్కృతికి తెరదీసిందని మాట్లాడుతున్నావు. ఎస్, కొత్త సంస్కృతికి తెర తీసాం. 10 సంవత్సరాలుగా నువ్వు నీ ఫ్రెండు, 2 వ్యక్తులు, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన అరాచకం, మీరు చేసిన భాగవతాలన్నీ వెలికి తీసే సంస్కృతికి మేము తెర లేపినాం ఈరోజు. అందుకే గుండెలో వణుకు పుడతా ఉంది మీకు.